నానేమో శారీ స్టోర్ని చూసుకునేవారు, అమ్మేమో టీచర్. వీరిద్దరు ఎప్పుడు బిజీగానే ఉండేవారు. అందుకని ఇంట్లో పనులన్నీ చేయడం కుదరక ఒక పని మనిషిని పెట్టుకున్నారు. ఎప్పటిలానే వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది పని చేయడానికి. ఆ ముందు రోజు రాత్రి ఆమె పని మొత్తం చేసుకొని ఇంటికి వెళ్లి పడుకొని తెల్లవారు వచ్చి డోర్ బెల్ కొడుతుంటే లోపల నుంచి డోర్ ఎవరు తీయట్లేదు. ఇంకా పడుకొని ఉన్నారేమో అనుకొని ఈమె కాసేపు బయట కూర్చొని సర్లే ఈలోపు బయట పని చేసుకుందామని బయట వరకు ఇల్లు మొత్తం చిమ్మేసి వాకిళ్లు కడిగి ముగ్గు వేసి మళ్ళీ వచ్చి డోర్ బెల్ కొట్టిందంట. అయినా కూడా లోపల నుంచి డోర్ ఎవరు తీయలేదు. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసింది, వాళ్ళు ఫోన్ కి కూడా రెస్పాండ్ అవ్వలేదు. చాలా సార్లు డోర్లు తట్టినా కానీ తీయకపోయేసరికి పక్కింటికి వెళ్లి ఈ ఇంట్లో వాళ్ళు డోర్ ఎంత తట్టినా కానీ తీయట్లేదు, ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు. నాకేదో కంగారుగా ఉంది. నిన్న రాత్రి వాళ్ళిద్దరు బాగా గొడవ పడ్డారు, ఏమైనా అయ్యుంటుందేమో, మీరు వచ్చి ఏమైనా చెయ్యండి, నాకేం అర్థం కావట్లేదు అని పక్కింటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈమె ప్రయత్నాలు ఈమె చేసింది. వాళ్ళు విండో ఓపెన్ చేసి చూద్దామని చెప్పి విండో నెడుతున్నా కానీ విండో ఓపెన్ అవ్వట్లేదు, లోపల గడి పెట్టేస్తున్నారు. అలా పెద్దగా డోరు తడుతుండేసరికి ఆ సౌండ్స్ కి ఆ ఇంటి చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఏమైంది అనే విషయం తెలుసుకొని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఎంత తడుతున్నా డోరు తీయకపోయేసరికి వాళ్ళలో కొంతమందికి విషయం ఏంటో అర్థమైపోయింది. అలాగా మార్నింగ్ 11 అయిపోయింది టైం. 9 నుంచి డోర్ కొడుతుంటే 11 వరకు ఎవరు డోర్స్ ఓపెన్ చేయకపోయేసరికి ఒక పర్సన్ డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశాడు.